గత కొద్ది నెలలుగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మొదట 50% టారిఫ్ వేసి భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ను నిలిపివేశాడు. ఇప్పుడు 100% టారిఫ్ ని ఇండియా మీద వేస్తానంటూ బులియింగ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. కానీ దాని యొక్క ప్రభావం మన భారతదేశం యొక్క జీడిపిలో కనిపించలేదు. కానీ రూపీ వాల్యూ భారీగా పతనమైంది. దీనికి ప్రథమ కారణం ఎక్స్పోర్ట్స్ మీదే ఒక దేశం యొక్క కరెన్సీ వాల్యూ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 500% టారిఫ్ వేస్తానని ఇండియాని డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే 50% టారిఫ్ భారతదేశం మీద పడిందో అప్పుడే భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. టారిఫ్ కి కూడా ఒక థ్రెష్ హోల్డ్ అనేది ఒకటి. ఇప్పుడు 70%, 80% టారిఫ్ వేసినప్పుడు భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ పూర్తిగా నిలిపివేయబడతాయి. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ 100%, 500%, 5000% టారిఫ్ వేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ సిటిజన్స్ కి భారతదేశం కన్నా తక్కువ ధరకి మంచి వస్తువు వస్తుందంటే ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టి భారతదేశం యొక్క గూడ్స్ కొంటారు? ఉదాహరణగా టెక్స్టైల్ విభాగంలో బంగ్లాదేశ్ నుంచి కూడా అమెరికాకి ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. భారతదేశపు గూడ్స్ కంపీట్ చేయలేవు. కానీ డొనాల్డ్ ట్రంప్ మీద నడుస్తున్న సుప్రీం కోర్టు కేసు ఈ రోజు డెసిషన్ వస్తుందని చాలా మంది భావించారు. కానీ సుప్రీం కోర్టు దీని గురించి ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ అసలు మాట్లాడలేదు. ధన్యవాదాలు.